ఒకప్పుడు ఎగరడంలో ఇప్పుడిప్పుడే ప్రావీణ్యం పొందిన ఒక చిన్న కాకి ఉత్సాహంగా ఒక స్థలం నుండి మరొక ప్రదేశానికి ఎగురుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించింది. ఒకచోట మానవులు చిలుకలకు మరియు తెల్ల పావురాలకు సున్నితమైన ధాన్యాలను అందించడం చూసింది. అప్పటికే ఆకలితో ఉన్న కాకి రుచికరమైన ట్రీట్ కోసం తహతహలాడింది. వారి దగ్గరికి వెళ్లి తనని కూడా ఎవరైనా గమనిస్తారని ఆశతో కాకి ఎదురుచూసింది. కాని ఎవ్వరూ దానిని పట్టించుకోలేదు. కాకికి కాస్త దిగులుగా అనిపించింది. కాకిలా కంటే పావురంలాగా ఉండటం మేలు కదా అని ఆలోచించింది. అప్పుడు అదృష్టం యొక్క స్ట్రోక్ లాగా ఎవరూ గమనించకుండా వదిలేసిన తెల్లటి పెయింట్ బకెట్ దాని కంటపడింది. మరే ఆలోచన లేకుండా కాకి నేరుగా పెయింట్లోకి దూకి రంగును బాగా పూసుకొని బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ కాకి తెల్ల పావురంలా ఉంది. కొత్తగా వేసిన మారువేషంతో ఆ కాకి పావురాలను సమీపించి వాటిలాగే గింజలను తినసాగింది. తనని మిగతా పావురాలు గుర్తించకపోయేసరికి ఆ ఆనందంలో బిగ్గరగా అరవసాగింది. అప్పుడు తెల్లటి రంగులో ఉన్న ఈ పక్షి కాకి అని పావురాలకు వెంటనే తెలిసింది. పావురాలన్నీ బిగ్గరగా అరవడం ప్రారంభించాయి. దీని కారణంగా కాకి ఎగిరిపోవలసి వచ్చింది. పావురాలు ఇంత క్రూరంగా ఉంటాయని నాకు ఎప్పటికీ తెలియదు అని తనలో తాను అనుకుంది కాకి. కొద్దిసేపటి తర్వాత కాకి ఒక కాకుల గుంపును చూసి ఔ మిత్రులు అనుకుంది. అది ఆ గుంపు వైపుకు వెళ్లి వాటితో పాటు ఎగరసాగింది. కాని కాకులు తమ మధ్య ఎగురుతున్న తెల్లటి పక్షిని చూసి ఆశ్చర్యపోయి అవన్నీ దానిని విడిచిపెట్టి ఎగిరిపోయాయి. కాకికి చాలా విచారం వేసింది. తన సమస్యలకు తోడుగా వర్షం కురవడం ప్రారంభించింది. కాకి ఆశ్రయం కోసం పరిగెత్తింది. కాని వర్షంలో పెయింట్ కొట్టుకుపోవడాన్ని చూసింది. అది మరోసారి నల్లబడింది. కాకి మళ్లీ తానే అయినందుకు సంతోషించింది. తరువాత అది తన నలుపు రంగు గురించి గర్విస్తూ బిగ్గరగా అరిచి మరో కాకుల మందలో చేరింది. కాబట్టి మనం కథ నుండి నేర్చుకునేది ఏమిటంటే ఇతరులను కాపీ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు. ఎందుకంటే అది ఎక్కువ కాలం ఉండదు మరియు ఒకరి ఆనందాన్ని పొందలేరు. ఆ విధంగా ఎల్లప్పుడూ మీ పట్ల నిజాయితీగా ఉండండి.